మీ మతంతో మాకు సంబంధం లేదు, మీ కులంతో మాకు సంబంధం లేదు, మీ ప్రాంతంతో మాకు సంబంధం లేదు. మీరు ఎవరైనా పర్వాలేదు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి. పవన్ కళ్యాణ్ మరోసారి విను, వాడిచ్చిన 24 సీట్లు మేము కుక్కలవా? వాడు దుమ్ములేస్తే నరకరా, తినడానికి బిస్కెట్లు వేస్తే మేము కుక్కలవా? 15, 20 సీట్లు కమ్ముడుపోవడానికి. మరి ఇప్పుడు కుక్కవా? చీ అంటున్నారు. ఒకసారి చదువు, ఆ కామెంట్స్ చదువు. లక్షల కాదు, దాదాపు 2 కోట్ల కామెంట్స్ ఉంటాయి ఇప్పటికి. కింద కామెంట్స్ చదువు పవన్. ప్రతి ఛానల్ కింద కామెంట్స్ చదువు. ఈ ఛానల్ ఆ ఛానల్ అని కాదు, మన ఇద్దరిని కలమని జనాలు కోరుకుంటున్నారు. నీకు ఓట్ బ్యాంక్ లేదు, నీకు డబ్బు తెచ్చే సత్తా లేదు. నువ్వు ఆ రోజు మోదీని తిట్టావు, బీజేపీని తిట్టావు, సిపిఐ సిపిఎంలతో పొత్తులు పెట్టుకున్నా, బిఎస్పీతో మరలా నువ్వు మోదీ తొత్తు అయిపోయావు. ప్రజలు చీ అంటున్నారు. అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావే మేలని అపోస్తలుడైన పౌలు బైబిల్లో అంటున్నాడు. సత్యం కొరకు బ్రతుకు, క్రీస్తు కొరకు బ్రతుకు, ప్రజల కొరకు బ్రతుకు, కులాల మతాలకు అతీతంగా ఉన్న వారి కొరకు బ్రతుకు. మోదీ తొత్తుగా బ్రతకొద్దు, చంద్రబాబు బికారోళ్ళకు బ్రతకొద్దు. మనకేం కర్మ? నీకు 24 కాదు, నేను 3 రెట్లు అప్పుడు 48 అన్నాను, ఇప్పుడు 72 సీట్లు ఇచ్చి 27% ఉన్న కాపులు, అంటే 30% ఉన్న కాపులు 50 మందిని, 175లో 30% ఎంత, 50 మంది కాపులు నిలబెట్టి 70-80 మంది బీసీలు నిలబెట్టి నేను గెలిపిస్తా. ఎంత ఖర్చైనా పర్వాలా. నేను చెప్తే ఏ కంపెనీ వాడు 10 కోట్లు ఇవ్వడు, 100 కోట్లు ఇవ్వడు నీ పార్టీకి. నేను గెలిపిస్తా. 72 జనసేనకి టికెట్లు ఇస్తా. నిన్ను గెలిపించే బాధ్యత నాది. నేను ఎంపీఐ ఫారెన్ మినిస్టర్ అవుతా, నిన్ను ముఖ్యమంత్రి చేస్తా. నీకు కాపుల పట్ల, బీసీల పట్ల, దళితుల పట్ల అసలు సామాజిక న్యాయం అంటే అర్థం తెలుసుంటే కాపు నాయకుడైన వంగవీటి రంగాలు చంపించిన రక్త చేతిలో ఉన్న చంద్రబాబు నుంచి బయటికి రా. సిగ్గు ఉంటే, మానవత్వం ఉంటే, బడుగు బలహీన వర్గాల పట్ల అభిమానం, ప్రేమ ఉంటే, జన సైనికులారా వింటున్నారా? ఇంతకంటే మంచి ఆఫర్ ఎవడిస్తాడు? సీట్లు మేమిస్తాం, వాడు 24 ఇచ్చాను, నీకు 72 ఇస్తాం, 3 రెట్లు. వాడు 100 కోట్లు ఇప్పిస్తే మేము 1000 కోట్లు ఇప్పిస్తాను. ఈరోజు ఏ కంపెనీ డబ్బులు ఎవరు? గూగుల్ ఎవరా, మైక్రోసాఫ్ట్ ఎవరా? లక్షల కోట్లు ఉన్నారు, నీకెంత డబ్బు కావాలి? ఓట్లు చేయలేదని కాంగ్రెస్ లేదు, ఇక్కడ బీజేపీకి ఎవరు ఓట్లేదు. దేశంలో శాపగ్రస్తులు అవుతారు, ఎందుకంటే బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేసి బీజేపీ తొత్తులకు ఓట్లేసిన వాళ్ళందరూ ఇప్పుడున్న 3 పార్టీలు శాపగ్రస్తులు అవుతారు. వినండి ఈ మాట, వినండి. 100లో 100 నెరవేరాయి. మీ కుటుంబం శాపగ్రస్తం అవ్వాలి అంటే ఈ తొత్తులకి, ఈ నరహంతకులకి, చంపేద్దామన్న వాళ్ళకి ఓటేయండి. లేదా ప్రజాశాంతిని కోరు. శాంతి, ఇంట్లో శాంతి, కుటుంబంలో శాంతి, వీధిలో శాంతి, గ్రామంలో శాంతి, హృదయంలో శాంతి, మనస్సులో శాంతి, దేశంలో శాంతి. అంటారు కదా, శాంతి శాంతి ఓం శాంతి అని. నిజంగా శాంతి కావాలా? ఆ ఓం శాంతి కావాలా? హిందువులారా శాంతి కావాలన్న అందరూ ప్రజాశాంతి పార్టీలో వచ్చారు. ముస్లింలారా మీకు ఇంకొక దిక్కు లేదు. టీడీపీకి, వైసీపీకి, జనసేనకి ఓట్లేస్తే మీరు డైరెక్ట్ గా మోదీకే ఓట్లేస్తారు, ఎన్డీఏకే ఓట్లేస్తారు. మీకు ప్రజాశాంతి పార్టీ ఇక్కడ కాంగ్రెస్ లేదు, కొన్ని ఉంటే వేయడానికి. తెలంగాణలో నేను కాంగ్రెస్ మద్దతు ఇచ్చాను, కర్ణాటకలో ఇచ్చాను. ఇక్కడ కాంగ్రెస్ లేదు కదా. మా షర్మిల ఏదో కుటుంబ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చింది, అదేదో 1-2% ఓట్లు చేర్చకండి. ఈసారి మాత్రం కాంగ్రెస్ కానీ, బిఎస్పీ కానీ, సిపిఐ సిపిఎం కానీ, ఇంకెవరో చిన్న చిన్న పార్టీలు, ఆయన ఏదో పార్టీ పెట్టాడు, పార్టీలో చేరాడు, అది కూడా ఆర్ఎస్ఎస్ పార్టీ.
పాపం ఆ పేరే మర్చిపోయాను. ఉదిత్ రాజ్ జై భారత్ నేషనల్ పార్టీ. ఉదిత్ రాజ్ ఆయన బీజేపీ ఎంపీ ఆర్ఎస్ఎస్. ఆయన పార్టీలో వెళ్ళి మన జేడి లక్ష్మణ్ తమ్ముడు చేరాడు. వద్దు తమ్ముడు, నీకు నీతి నిజాయితీ ఉందనే నేను ఆశించాను, వచ్చేసేది ఆ పార్టీ నీకే, ఓట్లు చేర్చకండి, ఆయన ఎక్కడ నిలబడినా మనం గెలిపిద్దాం అని నేను అన్నాను. ఆయన ఎంపీగా నన్ను ఇక్కడ గెలిపిస్తానని జేడీ గారు అన్నారు. మా మధ్య గొడవలు లేదు. కానీ ఈ ఆర్ఎస్ఎస్ పార్టీలు మనకొద్దు, మోదీ మనకొద్దు. శుక్రవారం వస్తున్నాడు, స్టీల్ ప్లాంట్ అమ్మను అంటాడు. ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పటికే అమ్మేశారు 33,000 ఎకరాలు, మిగిలింది సగమే, 15,000-16,000 ఎకరాలే ఉన్నాయి. అదానికి అమ్మిలేదు. ఎయిర్పోర్టు గన్నవరం పోర్టు అమ్మేశారా లేదా? అనుమానమా? మీడియా మిత్రులు తెలుసా మీకు? అన్ని అమ్మేశారు. మరలా ఈ మధ్య 2,000 ఎకరాలు. కనుక మీకు దేశం పట్ల ప్రేమ ఉంటే, దేశం శాంతిగా ఉండాలి అంటే, గొడవలు అవ్వకూడదు అంటే, హిందువులు మహమ్మదీయులు క్రైస్తవులు కలిసిమెలిసి ఉండాలి అంటే ప్రజాశాంతి పార్టీని కోరుకోండి. లేదు బ్లడ్ షెడ్, దేశం బ్లడ్ షెడ్ అయిపోతుంది. వినండి, నా ప్రాణం పోయినా పర్వాలా, నా ప్రవచనాలు మాత్రం చూపించుకోండి మీడియా మిత్రులు. అప్పుడు చూడకండి, నా ప్రాణం పోయిన తర్వాత చూపించండి, నేను బ్రతుకుంటుండగా చూపించండి. నేను తప్ప మీడియా ఓనర్స్ రిపోర్టర్స్ అందరికీ తెలుసు. మోదీ, అదానీని, ఈ గుజరాతీల్ని, ఈ జై శ్రీరామ్ రాడికల్స్, దళితులను చంపుతున్న వారిని ఢీకొనేవారు లేరు. ఎందుకంటే నేను శాంతిని కోరేవారు. రాముడు కరోనా పీడ అన్నాడు కత్తి మహేష్, ఖండించండి. హైదరాబాద్ లో, తెలంగాణ వద్దు, నువ్వు ఇతర దేవతలను దూషించొద్దు ఎవరిని. మరి లక్షల మంది క్రైస్తవ పాస్టర్లు, క్రిస్టియన్స్, ముస్లింలు దేశం అంతా చంపేస్తున్నారు. మోదీ ఖండించాడా? జగన్ ఖండించాడా? మణిపూర్ కట్టలు చంద్రబాబు నాయుడు ఖండించాడా? పవన్ కళ్యాణ్ ఖండించాడా? నాతో లేనివాడు నాకు విరోధి అన్నాడు ప్రభు. శాంతి శాంతి శాంతి. ప్రజాశాంతి పార్టీని కోరుకోండి, టైం లేదు. ఎమ్మెల్యే అభ్యర్థులందరూ 75644125 ప్రతి నియోజకవర్గంలో 10-20 మంది ఒకటైపోండి. మంచి క్యాండిడేట్ పెట్టండి, గెలిపించండి. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పెద్దపల్లి ఎంపీ సీట్ నాకు ఇమ్మని లెటర్ పంపించారు. రాత్రి మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, సార్ నా దగ్గర వాళ్ళలాగా 100 కోట్లు లేవు ఖర్చు పెట్టుకోవడానికి, 10 లక్షలు 2 లక్షలు ఖర్చు పెట్టుకోండి చాలు. యూత్ అంతా, నిరుద్యోగులందరూ ఓటేసేస్తారు. ఈచ్ వన్ రీచ్ 100. ప్రతి ఒక్కరు వింటున్న ప్రతి ఒక్కరు 100 మందికి చెప్పండి. దేశ రక్షకులు కండి మీడియా మిత్రులారా, రాష్ట్ర రక్షకులు కండి. మీరు కూడా రాష్ట్రాన్ని కాపాడండి. లేదా 2 నెలలు ఎలక్షన్ తర్వాత రక్తపాతం చూడబోతున్నారు. మణిపూర్ లాంటి 100 రెట్లు జరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.